హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి పండుగ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అత్యంత పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. ఇది పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. శ్రీరామనవమి ప్రాముఖ్యత: చైత్రశుద్ధ నవమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. వసంత ఋతువులో చైత్రమాసంలో వచ్చే ఈ రోజు హిందువులకు నూతన సంవత్సర ఆరంభ సూచికగా కూడా పరిగణించబడింది. మరి ఎందుకు జరుపుకుంటారు అంటే, లోక కంటకుడైన రావణుడిని అంతం చేసి రాముడు ఆదర్శవంతమైన జీవనాన్ని ఎలా గడపాలో తన ప్రవర్తన ద్వారా చూపిన వ్యక్తి. అందుకే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. శ్రీరామ నవమి నాడు ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజునే సీతారాములకు వివాహం జరిగిందని నమ్మకం. అందుకే అనేక దేవాలయాల్లో ఈ రోజున సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ పండుగ విశేషాలు ఏమిటంటే, భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి గుడికి వెళ్లి శ్రీరాముని ఆశీస్సులు పొందుతారు. వడపప్పు పానకం ఈ పండుగ రోజు చాలా ప్రత్యేకం. వడపప్పు పానకంలో బెల్లం, నీళ్లు, మిరియాలు, యాలక్కులు కలిపి చేస్తారు. మరియు వడపప్పును నానబెట్టి పెసరపప్పుగా ప్రత్యేకంగా నైవేద్యం సమర్పిస్తారు. వేసవికాలం ప్రారంభంలో ఈ పదార్థాలు శరీరానికి చలువ చేస్తాయి. రామాయణ పారాయణం కూడా ఈరోజు గ్రంథాన్ని చదవడం లేదా వినడం మంచిదని భావిస్తారు. శ్రీరాముని జీవితంలో ఘట్టాలను స్మరించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. మరియు శోభాయాత్ర: అనేక ప్రాంతాల్లో రాముని విగ్రహాలతో ఊరేగింపు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీరాముడు చాలామందికి ఆదర్శంగా నిలిచాడు. శ్రీరాముని ఒక కుమారుడిగా, సోదరుడికి, భర్తగా మరియు రాజుగా తన బాధ్యతలను ఎలా నిర్వహించాలో మనకు నేర్పించారు. ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే సూక్తిని తన జీవితం ద్వారా నిరూపించిన గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఈ పండగలో మనలో ఉన్న అహంకారాన్ని, చెడును తీసివేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.